వైశాఖకి చాలా దగ్గరగానే మనకు వాయుగుండం అనేది ఏర్పడింది. సాయంకాలం రాత్రి సమయాలలో కొంచెం వర్షాల యొక్క తీవ్రత కూడా బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయండి. ఎగ్జాక్ట్గా ఆంధ్ర అలానే ఒడిశా ప్రాంత సరిహద్దుల్లోనే మనకు తీరాన్ని తాకనుంది ఈ వాయుగుండం వచ్చేసి. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే రానున్న రోజుల్లో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి, అలానే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగ్గర కొనసాగుతున్న వాయుగుండం తెలుగు రాష్ట్రాల మీదుగా ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి వివరంగా మాట్లాడుకుంటామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీ అందరికీ అందజేస్తున్నానండి. ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని గమనిస్తే మనకు బంగాళాఖాతంలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా తూర్పు భాగంలో అంటే వైశాఖకి చాలా దగ్గరగానే మనకు వాయుగుండం అనేది ఏర్పడింది. ఈ వాయుగుండం వచ్చేసి బలమైన వర్షాలను వచ్చేసి ఇలా ఆంధ్ర వైపుగా నెట్టుతోంది. సో ముఖ్యంగా మనకి ఏమంటే ఈ రోజు తెల్లవారుజామున నుంచి తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా అలానే మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు అనేవి మనకు గణనీయంగా పెరుగుతూ వస్తుంది. సో అలానే వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కొన్ని వర్షాలు అనేవి నమోదవడం జరుగుతోందండి. ఇది రాగల 24 గంటల్లో మరింత ఇంటెన్సిఫై అంటే మరింత పెరిగే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తున్నాయి. కొన్ని చోట్లలో అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు అయితే రాగల 24 గంటల నుంచి 48 గంటల్లో కనిపిస్తుందండి. ప్రస్తుతానికి ఉపగ్రహ చిత్రం చూస్తే తెలంగాణ రాష్ట్రంలోకి పూర్తి స్థాయిలో తేమ అనేది బాగా లోపలికి వస్తుంది. దాంతోపాటుగా ఆంధ్ర రాష్ట్రంలోకి అయితే మెల్లగా ఏమంటే మనకు విశాఖపట్నం ప్రాంతం నుంచి తేమ అనేది లోపలికి రావడం జరుగుతుంది. దీని వలన వర్షాలు అనేవి బాగా ఎక్కువ పడతాయి అన్న దాని గురించి ఒక మంచి సంకేతాన్ని ఇస్తుందండి. ఒకసారి మనము రాగల 24 గంటల యొక్క వాతావరణ పరిస్థితిని తీసుకుంటే రాగల 24 గంటల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం నగరం, అనకాపల్లి, దాంతోపాటుగా మనకు అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, దాంతోపాటుగా కోనసీమ జిల్లాలోని పలు భాగాలు, కృష్ణా జిల్లా, దాంతోపాటుగా ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మనకు విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే రాగల 24 గంటల్లో కనిపిస్తుంది. అంటే ఈ రోజు మనకు వర్షాలు ఈ ప్రాంతంలో ఉండే అవకాశాలు బాగా కనిపిస్తుంది. అన్ని పూటల్లో మనకు వర్షాలు ఉంటుంది. సాయంకాలం రాత్రి సమయాలలో కొంచెం వర్షాల యొక్క తీవ్రత కూడా బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయండి. మరోవైపున కర్నూలు కావచ్చు, నంద్యాల జిల్లా కావచ్చు, దాంతోపాటుగా జోగులాంబ గద్వాల్ జిల్లా కావచ్చు, నారాయణపేట కావచ్చు, దాంతోపాటుగా వికారాబాద్ జిల్లాల్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో అయితే ముఖ్యంగా మనకు మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో రేపు ఉదయం సమయంలో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయండి. మరోవైపున పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా వర్షాలుండే అవకాశాలు కనిపిస్తోంది. హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలు కావచ్చు, దాంతోపాటుగా వచ్చేసి వరంగల్తో పాటుగా కరీంనగర్, అలానే జగిత్యాల, జనగామ, సిద్దిపేట, సిరిసిల్ల, అలా పూర్తి తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా మనకు విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు రాగల 24 గంటల్లో కనిపిస్తుందండి. అలానే రాగల 24 గంటల్లోనే వర్షాలు అనేవి మరింత తీవ్రమవుతుంది కాబట్టి వర్షాలు వచ్చేసి ముఖ్యంగా మనకు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంత వాసులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 27వ తారీఖున కూడా మంచి వర్షాలు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే మనకు వర్షాలు అనేవి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోని పశ్చిమ భాగాల్లోకి పరిమితం అవుతుంది. 27వ తారీఖున అంటే మనకు రేపు ముఖ్యంగా మనకు అంటే మధ్యాహ్న సమయం, సాయంకాలం సమయం వరకు కూడా వర్షాలు కొనసాగే అవకాశాలు అయితే 100% కనిపిస్తోంది. హైదరాబాద్ నగరంతో పాటుగా హైదరాబాద్ నగరానికి పశ్చిమంగా ఉన్న భాగాలు అంటే మనకు మెదక్ కావచ్చు, దాంతోపాటుగా కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా, కుమరంభీం, మస్ఫాబాద్ జిల్లా, జగిత్యాల, జనగామ, సిద్దిపేట, సిరిసిల్ల, నారాయణపేట జిల్లా, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో మనకు విస్తారంగా 27వ తారీఖున సాయంకాలం లేదా రాత్రి సమయం వరకు వర్షాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తోంది. మిగిలిన పార్ట్స్ ఆఫ్ తెలంగాణ కావచ్చు, కోస్తాంధ్ర జిల్లాలోని పలు భాగాలు కావచ్చు, రాయలసీమ జిల్లాలోని ఉత్తర భాగాలు అంటే కర్నూలు కావచ్చు, నంద్యాల కావచ్చు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వచ్చేసి అడపాదడపాగా సాయంకాలం లేదా మనకు మధ్యాహ్న సమయం వరకు వర్షాలు కొనసాగే అవకాశాలు 27వ తారీఖున కనిపిస్తుందండి.
మరోవైపున ఇది మళ్ళీ డేట్ మారింది 28 ఇక్కడ 28వ తారీఖున ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతుంది అని అంటే మళ్ళా మనకు వర్షాలు కాస్తంత కొనసాగే అవకాశాలు కోస్తా భాగాల్లో కనిపిస్తుంది. అది కూడా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కొంచెం వర్షాలు పెరిగే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అంటే 28వ తారీఖునకి మనకు ఉదయం సమయంలో కావచ్చు, 29వ తారీఖున ఉదయం సమయంలో కూడా మనకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా గోదావరి జిల్లాలు, కాకినాడతో పాటుగా మనకు అమలాపురం అంటే కోనసీమ జిల్లాల్లో విస్తారంగా మనకు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయి. అలానే తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ మనకు 28వ తారీఖున వర్షాలు కురిసే అవకాశాలు అయితే బాగా కనిపిస్తుంది. సో పూర్తి స్థాయిలో అల్పపీడనం యొక్క ప్రభావం వచ్చేసి అంటే అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత రాగల 48 అవర్స్ 48 గంటలు చాలా ఇంపార్టెంట్ గా ఉండగా 28వ తారీఖున మళ్ళా మనకు వర్షాలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ట్రాక్ చూసినామంటే ఎగ్జాక్ట్ గా ఆంధ్ర అలానే ఒడిశా ప్రాంతం సరిహద్దుల్లోనే మనకు తీరాన్ని తాకనుంది ఈ వాయుగుండం వచ్చేసి. అలా తీరాన్ని తాకి మెల్లగా ముంబై ప్రాంతం వైపుగా వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో అయితే వర్షాలు బాగా పడుతుంది. రాగల రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడుతుందని కూడా చెప్పాను. దానికి కావాల్సిన కంప్లీట్ డేటా వచ్చేసి ఈ పక్కన మనకు కనిపిస్తుంది. ఇక్కడ వియత్నాం ప్రాంతాన్ని ఒక బలమైన టైఫూన్ వచ్చేసి తాకుతుంది. ఈ టైఫూన్ వచ్చేసి మెల్లగా మనకు బంగాళాఖాతంలో ప్రవేశించే అవకాశాలు కనిపిస్తుంది. అది ఏ విధంగా ఉంటుంది ట్రాక్ అన్న దాని గురించి వచ్చే వీడియోస్లో నేను అందజేస్తాను. ఫస్ట్ ఈ వాయుగుండం అయిపోయిన తర్వాత ఆ వీడియోని ప్రత్యేకించి కవర్ చేస్తానండి. మొత్తం మీద మనము హైలైట్స్ తీసుకుంటే ఈ రోజు మూడే విషయాల గురించి మంచిగా మాట్లాడుకున్నాం. ఒకటి ఏంటంటే వాయుగుండం యొక్క ప్రభావం వచ్చేసి రాగల 48 గంటల్లో బాగా బలంగా ఉండే సూచనలు అయితే కనిపిస్తోంది. రెండో విషయం ఏంటంటే దక్షిణ తెలంగాణ జిల్లాలు కాస్తంత ఉత్తర రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో వచ్చేసి రాగల 48 అవర్స్ లో వర్షాలు అనేవి బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మూడో పాయింట్ ఏంటంటే మనకు మరొక అల్పపీడనం రాగల రోజుల్లో వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. ప్రస్తుతానికి ఏర్పడ్డ వాయుగుండం వచ్చేసి ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాన్ని తాకి అలా మనకు ముంబై ప్రాంతం వైపుగా వెళ్లే అవకాశాలు అయితే బాగా కనిపిస్తుందండి. ఇది అండి ఇవాళకి వాతావరణ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.